టైటానిక్ అనగానే మనకు అందమైన యువతి రూపం, ఆమె ప్రేమలో తన ప్రాణాన్ని అర్పించిన యువకుడే గుర్తుకు వస్తారు. నిజానికి ఆ ప్రమాదం జరిగి 100 ఏళ్లు దాటినా ఆ సినిమా తీసేదాకా టైటానిక్ అనబడే ఓ నౌక ఉందని, అది ప్రమాదానికి లోనైందని ఎవరికీ తెలియదు. అంతేకాదు, సినిమాలో చూపించిన ఆ అందమైన జంట కూడా కేవలం కల్పితం. ఆ ఊహాజనిత ప్రేమను ప్రపంచం కళ్ళు విప్పార్చుకుని చూసింది. అందుకు ఆ పాత్రధారులు చూపించిన ప్రతిభగా చెప్పుకోవచ్చు. అదో అద్భుతమైన చిత్రీకరణ కాబట్టే ఇప్పటికీ ఆ సినిమాకు మంచి డిమాండ్ ఉంటుంది. చూసిన ప్రతి వారికి మరోసారి అనుభూతినిస్తుంది. అయితే ఇప్పటికీ టైటానిక్ నౌక ప్రమాదం గురించి అనేక వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ నౌకలోని కార్గో ఏరియాలో భద్రపరిచిన బంగారు నాణేలు, ఈజిప్టు మమ్మీలు ఉన్నాయని చెబుతున్నారు. 111 ఏళ్ల కిందట సముద్రంలో ఆ నౌక మునిగిపోవటానికి కారణం ఈజిప్టు రాణికి చెందిన మమ్మీయే కారణమని చెబుతున్నారు. నిజానికి టైటానిక్ నౌకలో ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న సమయంలో ఆ చిమ్మ చీకట్లో అది ఒక మంచు శకలాన్ని ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. తొలి ప్రయాణంలో గమ్యస్థానానికి చేరుకోకముందే అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగింది అన్నది సినిమాలో చూపించిన ప్రచారంలో ఉన్న విషయాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అందుకే ఆ ప్రమాద క్రమం మరోసారి చూద్దాం. టైటానిక్ ఘటన జరిగి 113 ఏళ్లయింది. ఇంగ్లాండ్లోని సౌత్ హ్యాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ బయలుదేరిన ఈ నౌక ప్రమాదం జరిగినప్పుడు గంటకు 41 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే ప్రయాణం మొదలైన 3 గంటల్లోనే ప్రమాదానికి గురైంది. అధికారికంగా నమోదైన చరిత్రను బట్టి చూస్తే టైటానిక్ నౌక 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి, 15వ తేదీ తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా జల సమాధయ్యారు. వందల ఏళ్ల తర్వాత కూడా టైటానిక్ ప్రమాదాన్నే అతిపెద్ద సముద్ర ప్రమాదంగా చరిత్రలో నమోదవటం విశేషం. అయితే అప్పుడు మునిగిపోయిన టైటానిక్ శిథిలాలను 1985 సెప్టెంబర్లో వెలికితీశారు. కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కు 650 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4000 మీటర్ల లోతున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నౌక 2 ముక్కలుగా విరిగిపోయింది. మునిగిన చోటనే టైటానిక్ 2 ముక్కలు కనిపించాయి. ఈ 2 ముక్కలు 800 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం జరిగి 113 ఏళ్లు అవుతున్నా ఇంకా ప్రమాద అవశేషాల విషయం మిస్టరీగా ఉంది. ఇది జలసమాధి అయినట్లు గుర్తించిన తరువాత కూడా ఇంకా ఎన్నో కథనాలు, అపోహలు, అనుమానాలు ఈ టైటానిక్ నౌక చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. వేగంలో టైటానిక్ రికార్డు సృష్టించాలనుకుందని, ఆ సముద్ర ప్రయాణంలో టైటానిక్ సరికొత్త వేగాన్ని రికార్డు నెలకొల్పే ప్రయత్నం నౌక కెప్టెన్ చేశారని వదంతులున్నాయి. కానీ దీనిలో ఎలాంటి నిజం లేదు. వేగం కోసం ఈ నౌకను రూపొందించలేదు. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఉల్లాసంగా జరిపేందుకే టైటానిక్ నౌకను డిజైన్ చేశారు. అంతేకాదు, అట్లాంటిక్ మహాసముద్రంలో వేగంగా వెళ్లే నౌకలతో టైటానిక్ క్రూయిజర్ షిప్ ఏమాత్రం పోటీ పడలేదు. మొదటి నుంచి టైటానిక్ విషయంలో ఇలాంటి మరెన్నో గాసిప్స్ రాజ్యమేలుతూనే ఉన్నాయి. నౌకలో రాజకుటుంబాలు ప్రయాణిస్తున్నాయని, వారి వెంట ఈజిప్ట్ మమ్మీలను తీసుకువెళ్తున్నారని మరో ప్రచారం కూడా ఉంది. ఈ నౌకలోని ప్రయాణికుల వద్ద ఎంతో విలువైన వస్తువులున్నాయని కూడా పలు కథనాలు వచ్చాయి. కానీ ఈ నౌక కార్గో జాబితాలో మాత్రం ఎక్కడా బంగారు నాణేల గురించి, ఈజిప్ట్ మమ్మీల గురించిన ప్రస్తావన లేదు. అయితే అప్పట్లో వైట్ స్టార్ పేరుతో ఉన్న మరో నౌక బంగారు నాణాలను తీసుకుని వెళ్తూ 1917లో సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ నౌక మునిగిపోయినప్పుడు దీనిలోని వస్తువులన్నీ కూడా సముద్రంలో గల్లంతయ్యాయి. చాలా మంది ప్రయాణికులు ఈ వస్తువుల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకున్నారు. కానీ వాటిలో ఎక్కడా ఈజిప్టియన్ మమ్మీల గురించి ప్రస్తావించలేదు. మరో ఆసక్తికరమైన కథ కూడా చెబుతున్నారు. అదేంటంటే, టైటానిక్ లాంచ్ పార్టీ రోజు షాంపెయిన్ బాటిల్ తెరవాలని ప్రయత్నించారట. అయితే ఆ బాటిల్ ను ఎంత ప్రయత్నించినా క్యాప్ తెరుచుకోలేదట. అలా జరగటాన్ని పాశ్చాత్య దేశాలలో దురదృష్టంగా చెబుతుంటారు. కానీ ఆ రోజు నౌకలో అలా జరిగిందన్న దానికి ఎలాంటి రుజువు లేదు. వైట్ స్టార్ లైన్ షిప్ చరిత్రలో దురదృష్టం అనే పేరు ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు లోవర్ క్లాసు ప్రయాణికులను అదుపు చేయటం టైటానిక్ సినిమాలో చూపించారు. నౌక సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేయలేదని చూపించారు. కానీ నిజ జీవితంలో అలా జరగలేదు. లైఫ్ బోట్లను ఎక్కకుండా 3వ క్లాస్ ప్యాసింజర్లను ఎవ్వరూ అడ్డుకోలేదు. అయితే ఈ నౌకలో కొన్ని లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. టైటానిక్ మంచు శకలాన్ని ఢీకొట్టినప్పుడు జనమంతా కంగారుగా పరుగులు తీసిన మాట నిజమే. నీరు నిండిపోవటంతో 3వ క్లాసులో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు చనిపోయిన మాట కూడా వాస్తవమే.
కానీ వారికి లైఫ్ బోట్ లో స్థలం ఇచ్చేందుకు నిరాకరించారనటం మాత్రం అబద్ధం. ఈ విషయం నౌక ప్రమాదం నుంచి బయటపడిన చాలా మంది తెలిపారు. ఒక వ్యక్తి మహిళలాగా దుస్తులు ధరించి లైఫ్ బోట్ లో చోటు దక్కించుకున్నట్టు వచ్చిన వార్త కూడా నిజం కాదని తేలింది. లైఫ్ బోట్ లో చోటు కోసం విలియం స్లోపర్ అనే వ్యక్తి మహిళలాగా వేషధారణ చేసుకుని బయటపడ్డట్లు అప్పట్లో ఒక వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది. నిజానికి పురుషులు తాము సొంతంగానే నిర్ణయించుకొని మొదట మహిళలను, పిల్లల్ని లైఫ్ బోట్లలో పంపించారు. వారు తమ ప్రాణాలను త్యాగం చేయాలనుకునే ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకే వెనకే ఆగిపోయారు. నౌకలో ఉన్న చాలా మంది నౌకలో ఉన్న లైఫ్ బోట్లన్నింటినీ వినియోగించుకున్నారు. టైటానిక్ లోని 50% మంది పురుషులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్కడే మరో కథ కూడా ఉంది. ఓ లైఫ్ బోట్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మహిళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెబుతారు. ఆ మహిళ పేరు వైలెట్. చివరి క్షణాల్లో ఆమెను అదృష్టం వరించింది. లైఫ్ బోట్ లో ఆమెకు చోటు దొరకటంతో టైటానిక్ నౌక ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడింది. గమ్మత్తేమిటంటే నౌక ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడటం ఆమెకది తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు. అప్పటికే 3 సార్లు మునిగిపోతున్న నౌకల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. అందుకే వైలెట్ ను చరిత్రలో మిస్ ఇన్సింకబుల్ లేదా క్వీన్ ఆఫ్ సింకింగ్ షిప్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ మునిగిపోని మహిళ లేదా మునిగిపోయే నౌకలకు రాణి అని అర్థం. వైలెట్ వృత్తిరీత్యా నర్స్. ఆ సమయంలో ఆమె భారీ నౌకల్లో ప్రయాణించేవారు. గమ్మత్ ఏమిటంటే నౌకలు మునిగిపోతున్న వైలెట్ ఏదో ఒక రూపంలో బయటపడుతుండేవారు. ఇదే వైలెట్ జోసెఫ్ మిరాకిల్ స్టోరీగా చెప్పుకోవచ్చు. షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనదిగా నమోదైంది. టైటానిక్ ప్రమాదం సంభవించి 100 ఏళ్లు దాటిపోయినా ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను, ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందివ్వాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 సమయంలో ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతి పెద్ద మంచు కొండను చూసి టైటానిక్ లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతి చెందారు. టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందు మాత్రమే కొండను గుర్తించారు. ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మర్డోజ్ ఆదేశించాడు. అంతేకాకుండా ఇంజన్లను రివర్స్ లో రన్ చేయమని ఇంజన్ రూమ్ ను ఆదేశించాడు. అయినప్పటికీ అప్పటికే అదుపు తప్పిన టైటానిక్ నేరుగా వెళ్లి ఆ మంచు కొండను ఢీకొట్టింది. దాంతో అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది. టైటానిక్ లో ఉన్న 2200 మంది ప్రయాణికులను రక్షించటానికి సరిపడా లైఫ్ బోట్లు లేవు. ఉన్నా అందులో చాలా తక్కువ మంది ప్రయాణించారు. కారణం ఆ సమయంలో కెప్టెన్ ఏర్పాటు చేసిన సమావేశంలో జనం పాల్గొనటం వల్లనే అని చెబుతారు. టైటానిక్ ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత లైఫ్ బోట్ల ద్వారా జనం న్యూయార్క్ చేరుకున్నారు. ఆ తరువాతే ప్రమాదం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత మరో షిప్ ను టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి పంపించారు. అయితే మరణించిన వారి శరీరాలు పూర్తిగా దెబ్బతినటంతో చాలా వరకు వాటిని అలాగే సముద్రంలో వదిలేశారు. టైటానిక్ షిప్ మునిగిపోయిన 73 సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ 1, 1985లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త అది మునిగిపోయిన స్థలాన్ని గుర్తించారు. టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం ఎదురైతే వెంటనే ఎలా స్పందించాలో, సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం మాత్రం ప్రపంచానికి టైటానిక్ ప్రమాదం ద్వారా తెలిసింది.